జగన్ జగన్ బయటకు వస్తే చాలు కూటమి నాయకుల్లో గుండెల్లో గుబుళ్ళు మొదలవుతుంది. మొన్న చూసాము ఈరోజు చూడబోతున్నాము. తీరు ఏదైనా జగన్ పర్యటనకు జనం వస్తున్నారు సునామీలాగా అనేసరికి అధినేత చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకుంటూ గల్లీలో ఉన్న లీడర్ దాకా కూటమిలో ఇప్పుడు వణికిపోయే పరిస్థితి. జగన్ ఎమ్మెల్యే కాదు 11 సీట్లే వచ్చాయి అంటూ ఎన్ని మాటలు మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు అదే జగన్ను చూస్తుంటే వణుక్కుతున్నారట. జగన్ రాకుండా, జగన్ దగ్గరకు జనం అసలు రాకుండా చూసేందుకు తెగ వీలైతే ఎంత తెగింపుకైనా ముందుకు పోతున్నారు. అడ్డంగా పోలీస్ వ్యవస్థలను వాడుతూ ఎక్కడికక్కడ ప్రజలను రాకుండా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకున్నా జరగాల్సిన నష్టం జరుగుతుండేసరికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకునేందుకు జనం రాకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాకు బయలుదేరారు. జైల్లో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడానికి జగన్ బయలుదేరారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ పర్యటనకు వైసీపీ శ్రేణులు దూరంగా ఉండాలి అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు ఎక్స్ట్రాలు చేసినా కఠిన చర్యలు అంటూ ఎస్పీ దూకుడు మాటలు చూస్తుంటే భవిష్యత్ కనబడుతుంది. జిల్లాల్లో ఇప్పటికే 30 యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ చెప్పారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించేందుకు అసలు అనుమతే లేదట. కేవలం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు ఇక్కడ చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన, రోడ్ షోలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు అంటూ ఎస్పీ తెగ ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. ములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వేను కిలోమీటర్ దూరమే ఆపేయాలని పోలీసులు చెప్పడంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్కు దూరంగా ఉంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతుందని, గత 2 ఏళ్లుగా వైఎస్ జగన్ పర్యటనల సమయంలో ఇదే విధంగా ఆంక్షలు, భారీ గేట్లు, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించినా జన సునామీ ముందు మీరు అట్టర్ ఫ్లాప్ అవుతారని కూడా ఇక్కడ ఈ సందర్భంగా చెప్పారు. జగన్ పర్యటనకు వచ్చిన నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ను కలిసేందుకు, ఆయన మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు సునామీలాగా తరలి వచ్చేందుకు సైతం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కర్నూలుకు బయలుదేరారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్కు Z+ భద్రత ఉన్నప్పటికీ ఆయన పర్యటనలకు అవసరమైన భద్రత కల్పించడంలో మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమవుతుందని వైసీపీ ఆందోళన చేస్తుంది. ఇటీవల ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి జగన్ పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న అత్యంత దారుణమైన సమస్యలను నేరుగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. భద్రతా లోపాలు, పోలీసుల ఆంక్షలు తమ ఆందోళనకు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వాస్తవానికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చేయాల్సినవి ఉంటాయి, అవి చేస్తూ పోవాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు నచ్చింది చేసుకుంటూ పోతామంటే మాత్రం నిజంగా ఇబ్బందే అవుతుంది. జగన్ పర్యటిస్తాడు, పోతాడు, మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఆయన దగ్గరికి ప్రజలు వస్తున్నారంటే అది ప్రజలకు ఆయనకున్న కనెక్షన్ కావచ్చు. మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీరు అధికారంలో ఉన్నారు, మరి మీకు ఎందుకు ప్రజలు రావడం లేదు? నిజంగా మీరు మంచే చేస్తున్నారంటే, నిజంగా మీరు మంచి వైపే నిలబడి ప్రతినిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజల ప్రభుత్వంగా మీరు నిలబడి ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎవరు కూడా పిలవాల్సిన పని లేదు. ఈ రోజున న్యాయం, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఆకర్షితులు అవుతారు ప్రజలు. మరి ఆ మాదిరిగా మీ వైపు ఎందుకు ఆకర్షితులు అవ్వడం లేదంటే కూటమి నేతల్లో సమాధానమే లేదు. జగన్ను అడ్డుకోవాలి, జగన్ను తొక్కి మనం గెలవాలి తప్ప మన బలంతో మనం దొక్కాలా, మన బలంతో మనం ఎదగాలన్న ఆలోచన లేకపోవడం ఇందుకు కారణం. ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎల్లకాలం ఒకటే వైపు మద్దతుగా నిలబడదు. అవకాశం ఉన్నప్పుడు ఓ వైపు మద్దతు ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో దాని అంతరాయం మొత్తం కూడా క్లియర్ కట్గా బయటకు వస్తుంది. పోలీసులు ఎన్ని అడ్డదారులు వేసి అడ్డంగా ఆపే ప్రయత్నం చేసినా ఏది జరిగినా అల్టిమేట్గా కర్నూలు జగన్ పర్యటన సూపర్ హిట్ అవుతుందని కూడా బలంగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. చూడాలి మరి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి.